తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ 5 ఏళ్లలో ఎంతగానో ఆరోపణలు విమర్శలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జగన్ సర్కార్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సర్వనాశనం చేసిందని హిందూ సంఘాలు ఆందోళన చేశాయి. అయితే రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం తిరుమలకు పూర్వ వైభవం తీసుకురానుందా? కొత్త ప్రభుత్వం తిరుమలలో జరిగిన అక్రమాల లెక్కలను వెలికి తీయనుందా? తిరుమల ప్రక్షాళనతో భక్తజనుల ఆకాంక్ష నెరవేరనుందా? తిరుమల తిరుపతి దేవస్థానం ఇక నుంచి కొండపై వసతులు, దర్శనం అన్నీ కొత్తగా ఉండబోతున్నాయా? అవకాశం ఉన్న చోట మార్పులు చేపట్టి శ్రీవారి దర్శనం భక్తుడికి జీవితాంతం గుర్తుండిపోయేలా చేయాలని కూటమి సర్కార్ భావిస్తోందా? కొత్త ఈవో శ్యామలరావు లక్ష్యం ఇదేనా? మొదటి రోజు నుంచే ప్రక్షాళన ప్రారంభమైందా? ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన అంశం ఇదే. పవిత్ర పుణ్యక్షేత్రంలో రాజకీయం కుదరదు. తిరుమలలో గోవింద నామస్మరణే మార్మ్రోగాలి. ఇవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వసారి బాధ్యతలు చేపట్టే ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. అందుకు తగ్గట్టుగానే చర్యలు చేపట్టిన ఏపీ ప్రభుత్వం టీటీడీ ఈవో బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావుకు అప్పగించింది. శ్యామలరావు సైతం వెంటనే రంగంలోకి దిగారు. ఈవోగా బాధ్యతలు తీసుకున్న శ్యామలరావు తన ముందున్న లక్ష్యాలు, సవాళ్లను వివరించారు. తిరుమల క్షేత్రం హిందువులకు ఎంతో పవిత్రమైనది. ఇలాంటి క్షేత్రానికి ఈవోగా రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. తిరుమల యాత్ర భక్తులకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తామన్న ఈవో ప్రతి విషయం పారదర్శకంగా, అకౌంటబిలిటీ ఉండేలా చూస్తామంటున్నారు. టీటీడీలో ప్రక్షాళన షురు అంటున్న ప్రభుత్వం ముందున్న సమస్యలు, సవాళ్లు ఏంటన్న దానిపై దృష్టి పెట్టింది. టీటీడీ పాలక మండలిలో నేరచరితులకు పెద్దపీట వేసిన జగన్ సర్కార్ శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. గడిచిన 5 ఏళ్లలో స్వామివారి లడ్డూ ధరల నుంచి కొండమీది గదుల అద్దె వరకు అన్నింటినీ విపరీతంగా పెంచిపారేసి సామాన్య భక్తులను నిలువు దోపిడీ చేశారు. తిరుమలను సర్వనాశనం చేశారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఈ నేపథ్యంలోని కొండపై ప్రక్షాళన అనివార్యమైంది. కూటమి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారానే తిరుమలలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అవకాశం ఉంది. అయితే ఇప్పుడు టీటీడీ ముందున్న తక్షణ కర్తవ్యాలు, అలాగే ప్రజలు కోరుకుంటున్నవి ఒక్కసారి చూస్తే 10,000 రూపాయల దర్శనం శ్రీవాణిని రద్దు చేయడం, L1, L2, L3 పునరుద్ధరణ, కొండపై రాజకీయాలకు స్వస్తి చెప్పడం, సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని వెంకన్న భక్తులు కోరుతున్నారు. అలాగే వైసీపీ హయాంలో కేటాయించిన దుకాణాలకు అనుమతుల రద్దు చేయాలంటున్నారు. అన్యమతస్థులకు దుకాణాలు కేటాయించడంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అలిపిరి చెక్ పాయింట్ వద్ద భద్రత కట్టుదిట్టం చేయడం, శ్రీవారి నిధుల బ్యాంకు డిపాజిట్లలో పారదర్శకత, ఈ 5 ఏళ్లలో టీటీడీ నిధులపై కాగ్ లేదంటే ఆడిట్ శాఖతో ఆడిటింగ్, అలాగే బయట ప్రాంతాల్లో శ్రీవారి కళ్యాణాలు రద్దు చేసే యోచన, శ్రీవారి బంగారు ఆభరణాలపై విచారణ జరపాలని కోరుతున్నారు. ఇక బంగారం బ్యాంకులో డిపాజిట్ చేయడంపై ఆడిట్, స్థానికులకు శ్రీవారి దర్శనాల్లో పెద్దపీట వేయడం, దళారీ వ్యవస్థ నిర్మూలన, సిఫార్సు లేఖలపై నియంత్రణ, సుదర్శనం కంకణాలను పునరుద్ధరించడం, ఆగమ శాస్త్రం ప్రకారం జరగాల్సిన పూజలు, సేవలు, కైంకర్యాలతో పాటు వైసీపీ హయాంలో నిలుపుదల చేసిన ఆర్జిత సేవల పునరుద్ధరణ, ధర్మారెడ్డి హయాంలో జరిగిన ఇంజనీరింగ్ పనులు, అభివృద్ధి పనులపై విచారణ, అలాగే వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిల హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేయించాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం కూడా భక్తుల నుంచి వస్తున్న అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని వీలైనంత త్వరలోనే తిరుమలకు ప్రక్షాళన చేసి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. చూడాలి మరి విచారణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు ఏ మేరకు బయటపడతాయో అన్నది.